హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాజ్ యూకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా 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 బాగున్నాం. ఆ, ఇది నా వీకెండ్ రొటీన్ చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే వీకెండ్ మోస్ట్లీ సమ్మర్స్లో బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. బట్ ఆ రోజు 35 degrees ఉంది, సో హీట్ వేవ్. సో ప్లాన్ చేసాం బీచ్కి, బట్ ఇట్ వాస్ క్యాన్సిల్డ్. యా, మార్నింగే లేచాము. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను చేసిన వర్క్ 1 by 1 ఆ రోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ ముందు రోజు నేను డే బై డే డిష్ వాషర్ పెడతాను. సో బిఫోర్ డే డిష్ వాషర్ పెట్టలేదు కాబట్టి ఈరోజు డిష్ వాషర్ పెట్టేస్తున్నాను. డిష్ వాషర్ ఎలా లోడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అవన్నీ నేను ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. ఫస్ట్ డిష్ వాషర్ మొత్తం లోడ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్తో క్లీన్ చేయాల్సినవి హ్యాండ్తో క్లీన్ చేసేస్తున్నాను. కొన్ని డిషెస్ డిష్ వాషర్లో పట్టలేదు అండ్ కొన్ని హ్యాండ్తోనే క్లీన్ చేయాలి. సో అవన్నీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ మీకు చూపించలేదు, ఇంత తక్కువ టైంలో చూపిస్తున్నాను, కానీ అది చాలాసేపు పడుతుంది. ఆల్మోస్ట్ మొత్తం స్క్రాచెస్ అన్ని క్లీన్ చేసి అంతా. ఫస్ట్ ఇంక వర్క్ స్టార్ట్ చేస్తే రూమ్ బై రూమ్ క్లీన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్ క్లీన్ చేసేసాక నెక్స్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేస్తాను. తర్వాత హాల్, అలా 1 by 1 ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఈ బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఈ బెడ్రూమ్ మొత్తం ఎక్కడ టాయ్స్ అన్నీ మేనేజ్ క్లీన్ చేసేస్తున్నాను, సార్ట్ చేసేసి. మా పిల్లలు వచ్చేసి హాల్లో ఉన్నారు మా హస్బెండ్తో పాటు. సో ఫస్ట్ అయితే నేను ఈ బెడ్రూమ్ క్లీన్ చేసేస్తే వాళ్ళని ఈ బెడ్రూమ్లోకి పంపించేసాను మ్యాగ్నెటిక్ టైల్స్ ఇచ్చి. ఇంక ఇప్పుడు నేను వచ్చేసి హాల్ క్లీన్ చేయడానికి వచ్చాను. ఈజీ టిప్స్ ఇవన్నీ, పిల్లలతో ఎలా క్లీన్ చేసుకోవాలి హౌస్. సో వాళ్ళని అలా ఎంగేజ్ చేస్తూ మళ్ళీ నా వర్క్ నేను ఫినిష్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మా పెద్ద బాబుకి హోంవర్క్ ఇచ్చేస్తాను, రైటింగ్ హోంవర్క్. వాడు చాలాసేపు తీసుకుంటాడు రైటింగ్కి. సో వాడు రాసేలోపు ఈ వర్క్ అంతా నేను ఫినిష్ చేసేసుకోవచ్చు కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటాను. మేబీ నేను కొంచెం టెన్స్డ్గా నర్వస్గా ఉండొచ్చు, బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఎలా చేయాలి వ్లాగ్స్, ఎలా షూట్ చేయాలి అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. డే బై డే ఐ విల్ ఇంప్రూవ్. మా పెద్ద బాబు వచ్చేసి ఇయర్ 4లో ఉన్నాడు, హీఈస్ 9 years old. మా చిన్న బాబు వచ్చేసి 2.5 years old. చాలా అల్లరి. సో ఇంకా ఆ రూమ్లో టాయ్స్ అన్నీ సార్ట్ చేశాను, ఈ రూమ్లో టాయ్స్ అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాను. ద బెస్ట్ టిప్ ఏంటంటే ఇలా 1 by 1 తీసి మనము సార్ట్ చేసుకునే దానికన్నా మొత్తం స్వైప్ చేసి ఒక ప్లేస్లోకి తీసుకొస్తాను. చూపిస్తాను అండి లేటర్. అన్నీ స్వీప్ చేసేసి ఇక్కడ ఇదిగో వీళ్ళు మ్యాగ్నెటిక్ టైల్స్ ఆడటం స్టార్ట్ చేశారు. సో ఇలా అన్నీ స్వీప్ చేసి ఒక ప్లేస్కి తీసుకొస్తాను. ఇప్పుడు సార్ట్ చేసేస్తాను. కార్స్ అవన్నీ కవర్లో వేసేస్తాను. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఇలాంటి బోర్డ్స్ ఇస్తాను అనమాట మా చిన్న బాబుని ఎంగేజ్ చేయడానికి. చాలా ఉంటాయి నా దగ్గర యాక్టివిటీస్. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ ఉంటాను. నేను ఉన్నప్పుడు ఇమీడియట్గా క్లీన్ చేస్తాను. ఆ రోజు నేను లేను కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు టాయ్స్ అన్నీ. సో అలా స్వీప్ చేసేసి ఇంకా సార్ట్ చేస్తాను. అలా సార్ట్ చేయకుండా అన్నీ ఒకే దాంట్లో పడేస్తే వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడానికి మనకు కుదరదు. ఇక్కడ బయటికి పంపించడానికి ఉండదు, ఓన్లీ హోమ్లోనే ఆడుకోవాలి కాబట్టి మనం అలా సార్ట్ చేసి పెట్టుకుంటే
ఈజీగా మళ్ళీ వాళ్ళతో చేయించొచ్చు యాక్టివిటీస్. ఇలా వెజిటబుల్స్ వాటిలో వేసేస్తున్నాను. హీ లవ్స్ టు ప్లే విత్ వెజిటబుల్స్ అండ్ కట్లరీ. బాత్రూంలో ఉండాల్సినవి హాల్లో ఉంటాయి, హాల్లో ఉండాల్సినవి కిచెన్లో ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ ఐ నో హౌ టు మేనేజ్. ఐ లెర్న్ హౌ టు మేనేజ్ ఫ్రమ్ దీస్ మెనీ ఇయర్స్. అలా హాల్ కూడా క్లీన్ అయిపోయింది, బెడ్రూమ్స్ క్లీన్ అయిపోయినాయి, కిచెన్ క్లీన్ అయిపోయింది. సో ఇంకా బాత్ చేసి వచ్చి లంచ్ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఇవాళ అయితే లంచ్కి పప్పొంగల్ సాంబార్ చేశాను బికాస్ అప్పటికే చాలా వర్క్ చేస్తారు కదా, నేను చాలా అలసిపోయాను. సో ఈజీగా అవడానికి సాంబార్ మిక్స్తో సాంబార్ చేశాను. పప్పొంగల్ హ్యాపీగా అందరు ఇష్టంగా తింటారు, ఫేవరెట్ ఫుడ్, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ సాంబార్ మిక్స్తో జస్ట్ 10 minutesలో సాంబార్ ఎలా చేయాలి, ఆల్మోస్ట్ సేమ్ యాజ్ సాంబార్ లాగా టేస్ట్ ఉంటుంది. నేను చిన్న షార్ట్ పెట్టాను చూడండి, సాంబార్ మిక్స్తో సాంబార్ ఎలా చేయాలనేసి. ఇక్కడ ఇది పెద్ద ప్రాబ్లం అండి. కుక్కర్స్ ఏమన్నా పెడితే అలా పొంగిపోతాయి, స్టవ్ అంతా కిందంతా పడిపోతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్టవ్తో చాలా పెద్ద ప్రాబ్లం అది. నెక్స్ట్ మా బాబు వచ్చేసి అది చూపించాడు, చూడు మమ్మీ ఎలా చేశాను అనేసి పిక్ తీయమన్నాడు. ఇంకా అలా ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 1 hour 2 hours ఈవినింగ్ అయితే పార్క్ వచ్చేసాం. నేను మా చిన్న బాబుని ఆడిస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి పెద్ద బాబుకి స్కేట్స్ నేర్పిస్తూ ఉన్నారు. స్కేట్స్కి అదర్ సైడ్ కొంచెం నీట్గా ఉంటుంది గ్రౌండ్, అటు సైడ్ తీసుకెళ్లారు. నేనేమో చిన్న బాబుతో పార్క్లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఇది చిన్న బాబుకి ఫేవరెట్ అంటే ఫేవరెట్ పార్క్. డైలీ కంపల్సరీ 2 hours 1 hour అన్న ఈ మినిమం స్పెండ్ చేయాలి, లేకపోతే గొడవ చేసేస్తాడు. మోస్ట్లీ ట్యాబ్ని అవాయిడ్ చేయడానికి, ఫోన్స్ని అవాయిడ్ చేయడానికి ఇలా యాక్టివిటీస్ అండ్ ఇలా పార్కులకి మోస్ట్లీ నా వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చాలా డిఫికల్ట్, చూసినంత ఈజీ కాదు పిల్లలతో మేనేజ్ చేయడం.